ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అన్నమాట. ఉగ్గాని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ బజ్జీ అనగానే ఈవినింగ్ టైం మంచి స్నాక్గా గుర్తొస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఒక చిన్న పొడి ఇందులో యాడ్ చేసేసి ఉగ్గానీలో యాడ్ చేసేస్తే రెట్టింపు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ ఉగ్గాని చాలా బాగుంటుందండి. అండ్ ఉగ్గాని అండ్ బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసి పల్లీలు ఒక గుప్పెడు అందులో యాడ్ చేసేసేయాలి. పోపు, పల్లీలు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి దాని తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమోటా కూడా యాడ్ చేసేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్. మనం ఈ రెసిపీ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం బొరుగులను అనేది నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటా ఇవన్నీ త్వరగా మగ్గిపోయి త్వరగా ఫ్రై అయిపోతాయన్నమాట. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని బొరుగులు సరిపడా తీసుకొని వాటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. బొరుగుల్లో ఇసుక కొంచెం రాళ్ళు అలాంటివన్నీ తగులుతూ ఉంటాయి. అందుకని మ్యాక్సిమం 2 to 3 టైమ్స్ అనేవి నీట్గా ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి వాష్ చేసేసుకోవాలి. వంచటం కంటే ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వాష్ చేసేసి అవి బాగా కొంచెం ఒక 20-30% ఫస్ట్ టైం మెత్తబడంగానే ఇసుక రాళ్ళు అవన్నీ ఉంటే కిందకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం వాటిని వాటర్ అన్నీ పిండేసి తీసి పక్కన పెట్టేసుకొని వాష్ చేసేసుకున్న వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఇసుక రాళ్ళు ఏమైనా వేస్ట్ ఉంటే మనకి అందులో వెళ్ళిపోతాయి. చెయ్యి అడ్డుపెట్టి వంచడం వల్ల ఇసుక అడుగునే ఉండిపోతుంది. మనకి తినేటప్పుడు అది తగులుతూ ఉంటుందన్నమాట. సో నేను చూపిస్తున్న విధంగా నీట్గా బొరుగులను అనేది వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక జల్లెడ లాంటి బౌల్ తీసేసుకొని వాటర్ అన్నీ పిండేసి అందులో యాడ్ చేసేసుకుంటే వాటర్ ఉంటే దిగిపోతాయి. సో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసేసుకొని 2 టైమ్స్ అనేది వాష్ చేసేసుకొని ఇలా జల్లెడ లాంటి బౌల్ తీసేసుకొని పక్కన పెట్టుకుంటే వాటర్ ఏమైనా ఉంటే దిగిపోయి మనం ఉగ్గానీలో యాడ్ చేసుకునేటప్పటికి బాగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట బొరుగులు. మెయిన్‌గా బొరుగుల్ని చాలా నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి ఇసుక పోవటానికి. ఈలోపు మనం మధ్యలో మనం ముందుగా పోపు పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మధ్యలో మిక్స్ చేసేసుకుంటా మీడియం ఫ్లేమ్‌లో కలతిప్పుకుంటా వాటిని మగ్గపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అలాగే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మధ్యలో కలతిప్పుకుంటా వాటిని ఫ్రై చేసేసుకుంటా ఉగ్గానీలోకి స్పెషల్ ఇంగ్రీడియెంట్ అని చెప్పా కదా పొడి. ఆ పొడి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మిక్సర్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని నేను యాడ్ చేసేసుకున్నాను. అండ్ 2 అంటే 2 చిన్నుల్లిపాయలు అండ్ ఒక 2-3 నుండి ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను.
ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకొని బాగా ఇలాగా ఫైన్ పౌడర్ చేసేసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా! ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఈ లోపుగా మనం పోపు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా అన్నీ ఫ్రై అయిపోతాయి. హాఫ్ పొడి అనేది మనం చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ పొడిని నేను ఇక్కడే యాడ్ చేసేసి సిమ్‌లో పెట్టేసి పొడి యాడ్ చేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. పొడి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న బొరుగులను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. నీట్‌గా వాష్ చేసేసుకున్న బొరుగుల్ని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టేసి బొరుగులన్నిటిని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. కారం ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసేసాం. ముందల పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేసాం కదా! ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుంది. ఇది రాయలసీమ స్టైల్ ఇలాగే చేస్తారండి. చాలా బావుంటుంది. ఇంకేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వేసుకున్న పొడిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం పొడి అనేది సెపరేట్‌గా పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా ఇప్పుడు పైన యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను రిమైనింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. మనం ముందలగానే పోపులో యాడ్ చేసాం కాబట్టి అదే సరిపోతుంది చాలా వరకి. పొడి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అనేది ఫ్లేమ్‌లో పెట్టుకొని అది ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది తయారైపోతుంది. బొరుగులు ఉప్మా అని కూడా అంటారు. చాలా బావుంటుంది. మీరెప్పుడు ఈ వేలో ట్రై చేయకపోతే ట్రై చేయండి. దానికి కాంబినేషన్ రెసిపీ మనం బజ్జీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఉగ్గానికి కాంబినేషన్ బజ్జీ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేయబోతున్నామండి. సో, నేనిప్పుడు కొంచెం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి శనగపిండి తీసుకున్నాను. మనకి సరిపడా క్వాంటిటీకి సరిపడా తీసుకోండి. నేనైతే కొంచెం ఒక హాఫ్ బౌల్ అనేది శనగపిండి తీసేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం వామ్ యాడ్ చేసేసాను. నేనిక్కడ వాము కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మిర్చిలోకి పెట్టేటప్పుడు వాము అవన్నీ యాడ్ చేసి ఉంటాం కదా! అందుకని చెప్పేసి పిండిలో కొంచెం మాత్రమే వామ్ యాడ్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే ఆ పిండి అనేది సరిగ్గా బజ్జీకి అదే మిర్చికి పట్టదనమాట. సో, నిదానంగా చూసుకుంటూ యాడ్ చేసేసుకోండి వాటర్‌ని. నేనైతే వంట సోడా ఎక్కడేమీ యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే వంట సోడాని యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం మిర్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మిర్చి పౌడర్‌ని ఇలా పొడవుగా ఉండే మిరపకాయలు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాననమాట. పెట్టుకొని మంటగా ఉండే మిరపకాయలకైతే లోపల ఉన్న విత్తనాలు తీసేయండి. అంటే ఇంకా ఎక్కువ స్పైస్ ఎక్కువవుతుంది. ఇది మీడియంగా ఉన్నాయి. మేము విత్తనాలనేవి ఎక్కువ తీయలేదు. సో, ఇప్పుడు నేను ఇందులోకి పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇందులో ఏమి యాడ్ చేశానంటే
జీలకర్ర, వాము, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టాలి. అందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకున్నాను. ఎందుకంటే అవే ఫైన్‌గా పౌడర్ అవ్వవు కాబట్టి. సో, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్, వాము ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసి ఫైన్ పౌడర్‌గా పెట్టేసి ఇలా మిర్చిలోకి మనం ఇంగ్రీడియెంట్స్‌ని ఏస్తామనమాట. ఇలా బాగా వేసి ఒక వేలుతోటి లోపలికి ఇలా ప్రెస్ చేయండి. కనిపిస్తున్న విధానంగా నేను ఎలా చేస్తున్నానో అలాగా. ఉప్పు మనం మిక్సర్ వేసేటప్పుడు మీరు చూసి యాడ్ చేసేసుకోండి. మనం ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియెంట్సే ఏస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువైతే బజ్జీ కొరికినప్పుడు ఆ మిర్చిలో ఆ ఉప్పు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో, నిదానంగా పెట్టుకోండనమాట పౌడర్ అనేది మిర్చిలోకి. సో, ఇప్పుడైతే నేను అన్ని మిర్చీస్‌లోకి మనం పౌడర్ చేసుకున్న వాము అండ్ జీలకర్ర, ఉప్పు పౌడర్ అవన్నీ పెట్టేసుకున్నామనమాట. చూసారు కదా! అలా పౌడర్ పెట్టేసి ఒకసారి ఫింగర్ తోటి అలా అంటే మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. సో, అన్నిట్లోకి నేనైతే పౌడర్ చాలా బాగా పెట్టేశాను. ఇంకా ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసేసుకుంటున్నామనమాట. హీట్ చేసేసుకొని మనం బజ్జీ వేసుకోవటమే ఇంకా. సో, సరిపడా ఆయిల్ తీసేసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత బజ్జీకి పిండి బాగా పట్టేలాగా ఉండాలి. బజ్జీకి ఎప్పుడైనా గానీ అలాగా ఒక సైడ్ మిరపకాయ అనేది కొంచెం కనిపించేలాగా ఉంటేనే కొంచెం బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది. బజ్జీ వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత బజ్జీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి, వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసి రంగు మారుతున్నట్లుగా బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటిని. ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. మనం పిండిలో కనుక వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే ఇలా బజ్జీకనేది పిండి త్వరగా అతుక్కోదు. అతుక్కోకుండా బజ్జీ పిండి అతుక్కోకుండా మిర్చి మిర్చి ఉంటుంది. సో, అందుకే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా బజ్జీకి బాగా పడుతుందనమాట. చూపిస్తున్న విధానంగా బాగా పిండి అనేది కుక్ అయిన తర్వాత ఇక సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంటుంది. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. జనరల్‌గా మనకి ఈవినింగ్ టైమ్ స్నాక్‌గా మిర్చి బజ్జీని చాలామంది ఇష్టపడతారు. ఈవినింగ్ టైమ్ స్నాక్ అనంగానే ఫస్ట్ మైండ్‌లోకొచ్చేది మిర్చి బజ్జీ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా. పిల్లలైతే ఎంత కారంగా ఉన్నా మిర్చిని వదిలేసి బజ్జీ వాటికి తినేస్తా ఉంటారు. అంత మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట ఈ మిర్చి బజ్జీ అనేది. స్పెషల్‌గా అయితే వర్షం పడుతున్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తే మిర్చి బజ్జీ అనేసుకుంటా ఉంటాము. అంత ఫేవరెట్ రెసిపీ. అది ఉగ్గాని కాంబినేషన్‌లో అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టం అండ్ ఉగ్గాని ఇష్టం? ఈ రెండిటి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కమెంట్ చేయండి. మనకి బజ్జీ అయితే 2 సైడ్‌లు బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోతే ఇంక తీసి పక్కన సర్వ్ చేసేసుకోవటమే. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన రంగు మారుతుంది. లోపల బజ్జీ ఉడకదు. అందుకే నేను వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఆర్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకొని తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకోమంటున్నాను. అప్పుడు బాగా కుక్ అవుతుంది లోపల వరకు. ఇంకా రిమైనింగ్ ఉన్న బజ్జీలను కూడా నేను అలాగే సేమ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను.
ఇక మనకి ఫైనల్‌గా వేడి వేడి మిర్చి బజ్జీ విత్ ఉగ్గాని కాంబినేషన్ అయితే రెడీ అయిపోయింది. రాయలసీమలో మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట ఇది. ఉగ్గాని విత్ కాంబినేషన్ ఆఫ్ మిర్చి బజ్జీ చాలా బావుంటుంది. పెళ్ళిళ్ళలో కూడా ఇలా పెడతారనమాట. మీరు ఎప్పుడూ కనుక నేను చెప్పిన విధానంగా ఆ పౌడర్ తోటి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆ పౌడర్ నేను చేసిన రెసిపీకి హైలైట్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.